ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి జెర్సీ మీద స్పాన్సర్ లేకపోతే ఎలా? బిజినెస్ ఎక్కువగా జరిగేది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి. సో మరి అట్లాంటిది ఈసారి ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడబోతున్నాయి సెప్టెంబర్ 14వ తారీఖున. కానీ టీమిండియా జెర్సీ మీద ఎటువంటి స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. జెర్సీ మీద స్పాన్సర్ లేకుండా ఎందుకు దిగుతోంది అంటే మనకి తెలుసు, డ్రీమ్11 తప్పుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వము ఆన్లైన్ గేమింగ్ బిల్ 2025 ని తీసుకొచ్చింది. సో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 కి పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన తర్వాత డ్రీమ్11 తప్పుకుంది. సో తప్పుకున్న తర్వాత టీమిండియా జెర్సీ, ఆ జెర్సీ మీద స్పాన్సర్ కోసము బీసీసీఐ అయితే మంగళవారం రోజు ఒక ప్రకటన విడుదల చేసింది, బిడ్లను ఆహ్వానిస్తూ. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ 16కి లాస్ట్ డేట్ ఉంది. మరి సెప్టెంబర్ 16కి అంటే ఆల్రెడీ ఏషియా కప్ సెప్టెంబర్ 9కే స్టార్ట్ అవుతుంది. అంటే ఏషియా కప్ లో ఈసారి జెర్సీ మీద స్పాన్సర్ లేకుండానే, స్పాన్సర్ లోగో లేకుండానే ఇండియా బరిలోకి దిగుతోంది. అయితే సెప్టెంబర్ 16న కనుక ఒకవేళ బిడ్లు దాఖలవుతాయి. అప్పటి వరకు ఫైనల్ ఎవరవుతారు? ఆల్రెడీ బీసీసీఐ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అంటే 450 crores. మనం గతంలో చూసాము డ్రీమ్11 358 crores, 350 కోట్లకి పైగా చెల్లించింది. మరి ఇప్పుడు 450 crores ని ఎక్స్పెక్ట్ చేస్తోంది బీసీసీఐ. మరి అంత మొత్తం చెల్లించి ఎవరు దక్కించుకుంటారు ఈ జెర్సీ మీద స్పాన్సర్షిప్ రైట్స్ ని? ఒకవేళ ఆ రైట్స్ ని దక్కించుకుంటే ఇమ్మీడియట్ గా సెప్టెంబర్ 16 తర్వాత నుంచి అది అమల్లోకి వస్తుంది. సెప్టెంబర్ 28న ఏషియా కప్ ఫైనల్ ఉంది కాబట్టి మరి ఆ ఫైనల్ మ్యాచ్ వరకు ఈ జెర్సీల్ని రెడీ చేస్తుందా ఆ స్పాన్సర్ లోగోతో? మరి కొత్త స్పాన్సర్ రేసులో ఎవరు వస్తారో ఏంటో అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.